అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి మనము ఒక్కొక్క మాటగా చదువుకుని ప్రభులో ముందుకు సాగిపోదాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభునందు ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు, ఇలాగున ఆయన బోధిస్తూ ఉన్నాడు, ఈ రీతిగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఆయన తెలియజేస్తున్నాడంటే, మనము చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, ఏ కృప అంటే అండి? దేవుని కృపను చూచి. ఏమి మనకు ఆయన ఇస్తున్నాడంటే కృపనిస్తున్నాడు. మనకి ఏమి ఇస్తున్నాడు? ఆయన కృపను ఆయన మనకి ఇస్తున్నాడు. ఈ కృపనిచ్చిన దేవునికి అంటండి అపోస్తలుడైన పౌలు గారు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కృపను అనుగ్రహించిన దేవునికి ఏ కృప అంటే అది పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, అన్యాయము నుండి, అక్రమము నుండి, అవినీతి నుండి, ఎవరి శోధన నుండి, బాధల నుండి, దుఃఖము నుండి, వేదన నుండి, అనేకమైనటువంటి అవసరతల్లో నుండి విడిపించిన దేవునికి అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను కేవలం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మాత్రమే తప్ప నేను ఇంక ఏమీ నేను చెల్లించలేను అని అంటున్నాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము బైబిల్ గ్రంథములో మనం చూడగలము. మలాకి గ్రంథములో 3వ అధ్యాయములో మనము చూడగలము. ఈ కృతజ్ఞత గురించి ఒక భక్తుడు లేక మీకా గ్రంథము 6వ అధ్యాయములో 6వ వచనము నుండి మనం చదివినట్లయితే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయదా అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవుని సన్నిధికి ఆయన మన పట్ల చూపిన వంటి కృపను బట్టి నేను ఏమి తీసుకొని వచ్చి ఆయనకు నేను అర్పింపగలను, నేను దేనిని తెచ్చి ఆయనకు నేను ఏమి ఇవ్వగలను? ఒకవేళ ఇవ్వడానికి నా దగ్గర వేలాది పొట్టేలను, వేలాది నదులంత విస్తార తైలమున్న అది పట్టుకొని వచ్చి నా దేవునికి నేను దాన్ని ఇచ్చినా కానండి, నా దేవునికి నేను ఎంత తెచ్చినా ఆయన దగ్గర మనం ఇంకనూ కూడా రుణస్థులైన వంటి వారమని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన ఉపకారాలను బట్టి అంటాడు, నాకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి, కృపను బట్టి వేలాది నదులంత విస్తార తైలము తెచ్చిన ఆయన రుణాన్ని మనం అంటండి తీర్చలేమంటే, ఆయన రుణాన్ని మనము తీర్చలేము. మరి ఆయన రుణము ఎలాగో తీర్చబడుతుందయ్యా అని అంటే, అది కేవలము దేవునికి కృతజ్ఞత స్తుతి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా అంటే అండి? చెప్పండి, దేని ద్వారా? కృతజ్ఞత స్తుతి ద్వారా. ఈ కృతజ్ఞత వారు ఎవరో కూడా ఉండరు. ఈ కృతజ్ఞత స్తుతిని కొనకుండానే మనముగానే దేవునికి 2 చేతులను పైకెత్తి ఆకాశమందున దేవునికి ఉచితంగానే ప్రభువుకే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుకోగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కడికైనా బజారుకి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే వెళ్ళి పలానా వస్తువు నాకు ఇచ్చానంటే ఆ వ్యక్తి ఎత్తాడా? ఏ వ్యక్తి కూడా ఉచితంగా ఏ వస్తువును కూడా ఆయన మనకి ఇవ్వడు. దాని ఖరీదు ఎంతో ఆయన చెప్పి దాన్ని బేరమాడుకున్న తర్వాత అప్పుడు దాన్ని తెచ్చుకొని మనము మన ఇంట్లో దాన్ని వాడుకుంటాం. అయితే దేవుని సన్నిధికి, ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చినటువంటి మనతో దేవుని వాక్యం ఇలాగన మాట్లాడుతుంది. కృపనిచ్చిన దేవునికి పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏం చెల్లిస్తున్నాడు అంట అండి? చెప్పాలి, ఏం చెల్లిస్తున్నాడంట? ఏమిచ్చిన దేవునికి?
కృపనిచ్చిన దేవునికి ఈ కృప మనలను అన్ని వేళలా మనలను కాపాడుతూ ఉంటుంది. దేంట్లో నుంచి కాపాడుతుందంటే రెండవ నిత్య అగ్నిగుండములో నుండి, మరణములో నుండి, ఆ రెండవ భయంకరమైనటువంటి శ్రమ నుండి దేవుని కృప మనలను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కృప ఎలాంటిదంటే మన ఇంటి చుట్టూ కూడా ప్రాకారపు గోడ ఉన్నప్పుడు అది ఇంటికి ఎంత భద్రతనిస్తుందో అలాగే దేవుని కృప కూడా అలాంటి భద్రతను మనకి దయచేస్తుంది. దేనికి ఇస్తుంది? మన అంతర్యములో ఉన్నటువంటి హృదయము అది ఏమాత్రము తప్పిదములో పడిపోకుండా, దోషములో పడిపోకుండా ఆ కృప మన చుట్టూ కూడా చేస్తుందంటే ఒక గోడ వలె అది మనలందరినీ కూడా భద్రపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప లేని వంటి వారు ఏవండి అనేకమైనటువంటి చెడు పనులు చేయడానికి బయలుదేరిపోతూ ఉంటారు. నిజానికి వాస్తవానికి చూసినట్లయితే ఈనాడు కృప ఎంతో విస్తారంగా ఉంది, కానీ ఆ కృపను పొందుకోలేని వారు భూమి మీద అధికమైపోయారు. ఏమైపోయారండి? అధికమైపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే, నేటి దినాలలో మనము పరిశీలన చేసినట్లయితే భయంకరంగా పాపములో పడిపోతున్నటువంటి యవనస్తులు ఎప్పటి నుంచి అంటే తెలుసండి, 6వ తరగతి చదువుతున్నప్పుడు నుండే వారిలో ఒక భయంకరమైనటువంటి ప్రేమ అనేటువంటి ఒక నడవడిక ప్రారంభమవి. అక్కడ నుండి వారంటండి అనేకమైనటువంటి తప్పులు చేయడానికి వారు ముందుకు సాగిపోతూ దేవునికి కృప కంటండి వారు ఏమైపోతున్నారంట? దూరం అయిపోతున్నారంటండి. ఏమైపోతున్నారంటండి? దేవుని కృపకు వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఈనాడు నీకు నాకు ఒక మంచి కృప దొరుకుతుంది. ఆ కృప మనలను చాలా జాగ్రత్తగా భద్రతను మనకి కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపను మనం పొందుకోవాలంటే, ఆ కృపను మనం సంపాదించుకోవాలంటే దేవునికి మనము చేయవలసిన పని ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఏం చెల్లించాలండి? చెప్పండి, ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు మాత్రమే మనం దేవునికి చెల్లించాలి. ఓ భక్తులు పాడతారు కదా, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను.